మనం ఒక సినిమా చూసి, అరే! ఈ సినిమా సూపర్ హిట్ అయింది, లేదా ఇది డిజాస్టర్ అయింది అని ఒక మాటలో చెప్పేస్తాం. కానీ ఒక సినిమా హిట్ కావాలంటే నిజంగా ఏం జరగాలి? బడ్జెట్ ఎంత ఉండాలి? కలెక్షన్స్ ఎంత ఉండాలి? ప్రొడ్యూసర్‌కి ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఈ వీడియో పూర్తయ్యేలోపు హిట్టు, ఫ్లాపు, బ్లాక్ బస్టరు అనే మాటల అసలు మీనింగ్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో, ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. పార్ట్ 1 బడ్జెట్ అంటే ఏంటి? ముందుగా బడ్జెట్ అంటే సినిమా తీయడానికి ఖర్చు చేసిన మొత్తం. ఇందులో హీరో రెమ్యునరేషన్, డైరెక్టర్ సాలరీ, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, సెట్స్, కాస్ట్యూమ్స్, వీఎఫ్ఎక్స్, షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్ని ఎక్స్‌పెన్సెస్ కలిపి అది మూవీ బడ్జెట్. ఉదాహరణకి ఒక సినిమా బడ్జెట్ 100,00,00,000 అనుకుందాం. అంటే ఈ సినిమా తయారవ్వడానికి మొత్తం 100,00,00,000 ఖర్చయింది. కానీ అంత డబ్బు తిరిగి వస్తేనే హిట్ అవుతుందా? కాదా? అక్కడే అసలు విషయం మొదలవుతుంది. పార్ట్ 2 కలెక్షన్స్ అంటే ఏమిటి? చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్ చూస్తారు. బడ్జెట్ 100,00,00,000 కలెక్షన్స్ 250,00,00,000 అంటే ప్రొడ్యూసర్స్‌కి 150,00,00,000 ప్రాఫిట్ వచ్చిందిలే అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే మనం చూసే కలెక్షన్స్ అనేవి ఎక్కువగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్. అందులో థియేటర్ షేరు, జీఎస్టీ, డిస్ట్రిబ్యూటర్ షేరు, ఎగ్జిబ్యూటర్ షేరు ఇలా చాలా భాగాలుంటాయి. ప్రొడ్యూసర్ చేతికి మొత్తం గ్రాస్ అమౌంట్ రాదు. అందుకే కలెక్షన్ చూసి మాత్రమే సినిమా హిట్టు లేదా ఫ్లాప్ అని చెప్పలేం. పార్ట్ 3 అసలు హిట్ ఎలా డిసైడ్ అవుతుంది? సినిమా రిలీజ్ కాకముందే థియేటర్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్, ఓవర్సీస్ రైట్స్ ఇలా చాలా బిజినెస్‌లు జరుగుతాయి. ఒకవేళ ఈ రైట్స్ వల్ల ప్రొడ్యూసర్స్‌కి మంచి రికవరీ అయిపోయిందంటే థియేటర్ కలెక్షన్స్ యావరేజ్ అయినా కూడా ప్రొడ్యూసర్ సేఫ్ అయి ఉండొచ్చు. ఇంకో సైడు థియేటర్‌లో 300,00,00,000 కలెక్ట్ చేసిన సినిమా కూడా బడ్జెట్ చాలా ఎక్కువైతే లాస్‌లో ఉండొచ్చు. అందుకే కలెక్షన్స్ కంటే రికవరీ చాలా ఇంపార్టెంట్. పార్ట్ 4 ఎందుకు కొన్ని సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అంటారు? కొన్నిసార్లు మీరు న్యూస్‌లో చూస్తారు. 400,00,00,000 కలెక్షన్స్ కానీ ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ మాత్రం యావరేజ్ లేదా బిలో యావరేజ్ అని చెప్తా ఉంటారు. దానికి కారణం ఆ సినిమా బడ్జెట్ 450 లేదా 500,00,00,000 అయి ఉండొచ్చు. అంటే కలెక్షన్స్ పెద్దవే అయినా ఇన్వెస్ట్‌మెంట్ రికవరీ కాలేదు. అందుకే ట్రేడ్ వెర్డిక్ట్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఒక సినిమా హిట్ కావాలంటే కేవలం కలెక్షన్స్ ఎక్కువ రావడం మాత్రమే కాదు. బడ్జెట్, రికవరీ, రైట్స్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ ఇవన్నీ కలిపి ఫైనల్ రిజల్ట్‌ని డిసైడ్ చేస్తాయి. ఇప్పటి నుంచి ఏ సినిమా గురించి హిట్ లేదా ఫ్లాప్ అని వినిపించినా దాని వెనుక ఉన్న అసలు లెక్క మీకు అర్థమవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ వరప్రసాద్.